యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను, వీడు చెప్పేసిండు, ఇంకా కొత్తగా ఏం లేదు. బట్ యా, ఇక్కడికి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఫస్ట్ హాయ్ అండి. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా హాయ్. ఎందుకంటే చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చినందుకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ తిరు ఫోన్ చేసి మన ఇట్లా ఒకసారి ఇట్లా ఈవెంట్ అవుతుంది అని అంటే డైరెక్టర్స్ లిస్ట్ చెప్పుండే అనమాట. ఇంతమంది డైరెక్టర్స్ వస్తున్నారు అండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ తిరు. అది నాకు తెలిసి ఎవరు కూడా ఏదో ఫార్మాలిటీ కోసం రాలేదు. ఎందుకంటే తిరు చూజ్ చేసుకునే స్టోరీస్లో అది ఉంటుంది, చిన్న నేటివ్నెస్ ఒకటి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కొన్ని కథలు చెప్పాలని ఉంటాయి చాలామందికి, బట్ అది ఏంటంటే ఒక స్టార్డమ్ వల్ల కొందరు చెప్పలేరు. వన్స్ ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత ఒక స్టార్డమ్ అనేది వచ్చేస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అలాంటి స్టోరీలు చెప్పాలంటే డేర్ చేయలేరు. సో ఈవెన్ ఏమంటారు ఈ బడ్జెట్స్ నా ఏమంటారు నా బడ్జెట్ ఇంత ఉంది, ఒక 10 CR అయితే నేను చేస్తాను, 15 CR అయితే నేను ఇప్పుడు చేస్తాను అనే క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇలాంటి దాంట్లో ఎగ్జాక్ట్లీ అయితే సో కాకపోతే అలాంటి దాంట్లో కూడా ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్స్ నమ్మి సినిమా చేయడం అనేది చాలా డేరింగ్ విషయం అది. అండ్ నేను కూడా సినిమా చూసా, నేను రూపక్ మేము బ్యాచ్ అందరం కలిసి చూసుండే. సినిమా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నరేంద్ర సినిమాలనేమో మొత్తం విశ్వరూపం చూపించినావు, ఇక్కడికి వచ్చి మొత్తం సిగ్గుపడుతున్నావు, చాలా బాగుంది. అండ్ అందరు చాలా బాగా చేశారు. తిరు గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే ముందు నేను అంటే ఫస్ట్ జార్జి రెడ్డి చూసినప్పుడు అబ్బా వీడు ఎవడో మస్తు చేసిండు అని అనుకున్నా. అంటే నాకు అప్పుడు పరిచయం లేదు, ఫేస్బుక్లో హాయ్ అంతవరకే. చాలా బాగా చేసి ఉండే. అందులోనేమో కొంచెం సైకిక్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. నిజాలనే చెప్పదండి అట్లా. సో మసూదలనేమో కొంచెం అమాయకత్వంతో ఉన్న ఒక క్యారెక్టర్. మళ్ళీ పరేషన్లోకి వస్తే మొత్తం కంప్లీట్ చిల్లర అంటే వేరియేషన్స్ని చాలా ఈజీగా బిలీవబుల్గా చేయగలుగుతాడు తిరు. అది చాలా ప్లస్ చాలా తక్కువ మంది దగ్గర ఉండే ఇది అది. బట్ మీ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ రాహుల్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ప్రొడ్యూసర్స్కి మీకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్.